సో ఇదొక అంశం ఇటువైపు అయితే సుప్రీంకోర్టు పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేలు కొంతమందికి నోటీసులు ఇవ్వడం జరిగింది. అంటే గతంలో ఏంటి అంటే మొన్న కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన దాంట్లో ఏం చెప్పింది అంటే మీకు సమయం కావాలి, మీకు రీజనబుల్ టైం అంటే ఏంది మీ ఉద్దేశంలో అంటే మహారాష్ట్రలో దాన్ని రెఫరెన్స్గా చూపిస్తూ శాసనసభ గడువు ముగిసేదాకా మీకు సమయం కావాలా అనేసి దాని తర్వాత ఇప్పుడు వీళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది. నోటీసులు ఎవరికి ఇచ్చారు? దాంట్లో ఉన్నారు అరికప్పుడు గాంధీ, వీళ్ళందరూ కూడా సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది ఈరోజు తాజాగా. ఈ 10 మంది పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో ఎట్లుండబోతుంది? బై ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఏమైనా కనపడుతుందా? చూడండి, అసలు ఫిరాయింపుల చట్టం ఎందుకు తెచ్చారు? ఇది మంచిది కాదు ప్రజాస్వామ్యంలో, అంతే కదా. దానికి తూట్లు పడడానికి మనం ఏం చేసినా రెండు సైడ్లు ఉంటాయి. దే ఆల్వేస్ 2 sides ఫర్ ఎవ్రీథింగ్. మనం స్వంత లాభం కోసం, మన ప్రయోజనాల కోసం దాన్ని మిస్యూజ్ చేస్తున్నట్టుగా కనపడుతుంది. చాలా స్పష్టం. ఎందుకంటే గతంలో సుప్రీంకోర్టు కూడా టైం ఇచ్చి లోపల చేయాలనేది కూడా కొన్ని రాష్ట్రాల్లో అన్నది. సో ఎలక్షన్లు వచ్చేదాకా చేయాలా అని ఒక అత్యున్నత న్యాయస్థానం ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎన్నికైన ప్రభుత్వాన్ని, లేకుంటే ఆ స్పీకరు ఆయనకు అవకాశం ఇచ్చారు కాన్స్టిట్యూషన్లో. స్పీకర్, నువ్వు అందరికంటే గొప్పవాడివి, న్యాయం చెయ్యి అనే ఉద్దేశంతో ఆయనకి ఇచ్చారు. దాన్ని దుర్వినియోగం చేస్తున్నప్పుడు బాధ్యులు ఎవరు? నాకు టైం లిమిట్లు పెట్టలేదు కదా అని ఏ స్పీకరో ఎవరో తను ఆలోచన చేస్తున్నామని చెప్పి తప్పించుకునే నేపథ్యానికి, వాస్తవానికి ఈ చట్టం తీసుకురావడానికి వచ్చిన కారణాలు దాన్ని మర్చిపోయినట్టే కదా, దాన్ని దుర్వినియోగం చేస్తున్నట్టే కదా. అందుకే నేను గతంలో చెప్పాను, దే మస్ట్ బి టైం లిమిట్, ఇఫ్ నెసరీ ఇట్ హ్యాస్ టు బి అమెండెడ్. రాజ్యాంగపరంగా ఈ సవరణ చేయాల్సిన అవసరం ఉంది. లేదు అంటే ఇంకో అవకాశం ఇచ్చి దేశంలో ఒక కమిటీ ఏర్పాటు చేసి స్పీకర్లతోటి ఆ కమిటీ ఒక 30 రోజుల్లో రాజ్యాంగపరమైన నిర్ణయాలను ఈ స్పీకర్ చేస్తున్నాడా లేదైనా అనే దాని మీద కూడా రిపోర్ట్ వచ్చేలాగా చేయండి. అప్పుడు బరువు బాధ్యతలు పెరుగుతాయి. తప్పకుండా చేస్తారేమో. లేదు అంటే అసలు చట్టమే అమెండ్ చేసి సవరించి ఇగో ఇన్ని రోజుల లోపల ద డే హూ ఎవర్ రిజైన్స్ ఈజ్ డిస్క్వాలిఫైడ్ పెట్టండి. అది అందరికీ మంచిదే కదా, కాదంటావా? ఒకవేళ ఇప్పుడు నిజంగానే ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేల పైన కనుక ఇప్పుడు నిజంగా ఏదైనా ఒక మంచి నిర్ణయం కనుక తీసుకుంటే మీన్స్ వీళ్ళు ఖచ్చితంగా మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళి, అంటే ఇక్కడ కేరళ హైకోర్టు కూడా చెప్పింది, ఏం చెప్పిందంటే ఖచ్చితంగా ఎవరైనా ఫిరాయింపులు పాల్పడాలనుకుంటే మీరు ప్రజల్లోకి వెళ్ళి ఖచ్చితంగా ఫేస్ చేయాల్సిందని చెప్పింది. ఇప్పుడు ఆ సిచ్యువేషన్స్ మారుతున్న నేపథ్యంలో ఒకవేళ ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు పడే అవకాశం ఉందా? ఒకవేళ పడితే ఇది ఎలాంటి ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు? అంటే మళ్ళీ ఎలక్షన్లు అవుతాయంటారా? బై ఎలక్షన్స్ సాధారణంగా వాళ్ళు మారినని చెప్పుకోలేని పరిస్థితిలో కూడా ఉన్నారు. మేము పార్టీ మారినామని కొంతమంది చెప్పుకుంటారు, 10 మందిలో. మిగతా వాళ్ళు కండువాను కూడా ఇది టెంపుల్లో వేసిన కండువా, ఇది కాంగ్రెస్ కండువా అని ఎవరు చెప్పారు అనే మాటలు కూడా రకరకాలుగా మాట్లాడతారు. ఒక్కొక్కరు ఒక్కో రకంగా తప్పించుకోవడానికో లేకుంటే సమర్థించుకోవడానికో చెప్పే మాటలు మనం ప్రస్తావించాల్సిన అవసరం లేదు, చర్చించాలి. కానీ మీకు తెలుసు, ఈ దేశంలో మొదటిసారిగా మొదటి సంవత్సరంలో ఇంత అపఖ్యాతి పొందిన ప్రభుత్వం, ముఖ్యమంత్రి లేడు అనేది మనం ఈ మధ్య సోషల్ మీడియాలో వచ్చిందని ఎవరో దాన్ని అంటున్నారు. అది నేను ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలతో ఉన్నాం కాబట్టి, ప్రజలు ఏమనుకుంటున్నారు కాబట్టి, ప్రజలకు ఇదివరకిచ్చిన సంక్షేమ కార్యక్రమాలు రావట్లేదు కాబట్టి, కొత్తగా చెప్పినవి రావట్లేదు కాబట్టి, ఏదో విజనరీగా మరో టైం బౌండ్ ప్రోగ్రామ్స్ 4-5 అనౌన్స్ చేశారు కాబట్టి, ఇవన్నీ సాధ్యమవుతలేదు కాబట్టి, డొంక తిరుగుడు సమాధానం చెప్తున్నారు కాబట్టి, ఇప్పుడు అప్పుల గురించి మాట్లాడుతున్నారని కాబట్టి, ఆర్థిక పరిస్థితులు బాగున్న రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు అధ్యయనం చేయకుండా చేశారు కాబట్టి ప్రజలు తప్పనిసరిగా వ్యతిరేకంగా ఉన్నారనేది మేము గట్టిగా ప్రజల్లో తిరుగుతున్నామేమో నమ్ముతున్నది. ప్రజల వ్యతిరేకం పక్కన పెడితే ఎమ్మెల్యేలు కూడా తిరుగుబాటు చర్య చేపడుతున్న దాన్ని బట్టి ఏమనొచ్చు అంటే వాళ్ళు రహస్యంగా వెళ్ళి ఫామ్ హౌస్లలో మీటింగ్లు పెట్టుకునే పరిస్థితి వచ్చేసింది. మీరు అన్నది ఇంతసేపు మనం ప్రజల గురించి ఆలోచిస్తున్నాం. మంత్రుల మీదన, ముఖ్యమంత్రి మీదన ఈ రహస్య సమావేశాలు పెట్టి దాన్ని బయటకు వచ్చిన తర్వాత అవును మేము పెట్టుకున్నాము మీటింగ్ అని చెప్పుకునే పరిస్థితి కూడా వచ్చింది. అంటే దీన్ని ఏ రకంగా చూడొచ్చు అంటే ప్రజల కోసం మేము పనిచేస్తున్నాం అనే ఆలోచన తపన లేని సందర్భంలో ప్రజల గురించి కాకుండా తమ కోసము, తమలో కొంతమంది కోసం
మేలు చేద్దామనే ఆలోచనతో ఉన్న ప్రభుత్వాలలో వచ్చే సమస్యలు ఇవి. అది కాదనది లేదు. ఇదివరకు ఎప్పుడైనా జరిగిందా అట్లా? ఉమ్, ఒకటి రాజకీయంగా అందరినీ కలుపుకోవడం, ఒకటి అందరికీ అన్ని ప్రాంతాలకు సరి అయిన అవకాశాలు, పనులు, నిర్దిష్టమైన కార్యక్రమాలు అవసరాన్ని బట్టి చేసేది. అందుకే కదా ఎమ్మెల్యేలకు మనం కొంత అందరికీ సమ్ డబ్బు ఇవ్వడం, పార్లమెంట్ మెంబర్లకు డబ్బు ఇవ్వడం. ఎందుకంటే అక్కడికక్కడ త్వరితగతం చేయాల్సిన అవసరాల గురించి, మిగతా విషయాల గురించి ఇది ఇచ్చేసి అది మాట్లాడకుండా ఉంటే ఎట్లా? మిగతా అన్ని కొంతమందికే ఇస్తే ఎట్లా? ఇందులో అవినీతి ఎక్కువ ఉంటే బాధపడుతూ ప్రజల్లోకి వెళ్ళినప్పుడు మమ్మల్ని ఏమంటారని వాళ్ళు సమావేశం పెట్టుకునే పరిస్థితులు వస్తున్నాయి కదా. అందుకోసం ఇది వినాశకాలే, విపరీత బుద్ధి తప్పదు. ఉమ్. ప్రజల ఆగ్రహం తగ్గించలేరు వీళ్ళు. మరింత ఇంధనం పోస్తున్నారు, మరింత పెద్ద కాలుతుంది.